మైసెల్ఫ్ డాక్టర్ ప్రమీల. నేను హోమియోపతి డాక్టర్ని. ఈరోజు మనము అందరిలో వెరీ కామన్గా కనబడుతున్న ప్రాబ్లము ఆస్టియో ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాము. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ప్రాబ్లంకి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే గుజ్జు అరిగిపోతుంది. దీనికి ఏ విధమైన పరిష్కారమైన మెడిసిన్స్ తీసుకోవాలి, చాలామంది రకరకాలుగా మెడిసిన్స్ వాడుకోవడము అనే దాంట్లో లాస్ట్కి ఇది ఫస్ట్ స్టేజ్లో గుర్తించకుండా దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ చివరికి సర్జరీ, నీ రీప్లేస్మెంట్ సర్జరీకి వరకు చాలామంది వెళ్ళడం జరుగుతుంటుంది. ఇది ఎలా జరుగుతుంది, ఈ ఆస్టియో ఆర్థరైటిస్కి హోమియోపతిలో చికిత్స విధానం ఏ విధంగా ఉంటుంది, ఈ ఆస్టియో ఆర్థరైటిస్ని ఫస్ట్ స్టేజ్లో గుర్తించడం వల్ల వచ్చే ప్రయోజనం అంటే మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి, ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి కారణం ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి అనే దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. రెండు జాయింట్స్కి మధ్యన ఏమవుతుంది అని అంటే మెత్తటి కార్టిలేజ్ అనే ఒక పదార్థము ఉంటుంది. ఇది కార్టిలేజ్ యొక్క ముఖ్యమైన ఫంక్షన్ వచ్చేసి ఇది షాక్ అబ్జార్బింగ్ మెకానిజం అన్నట్టు. రెండు జాయింట్స్ ర్యాపిడ్కి ఫ్రిక్షన్కి లోనైనప్పుడు ఈ కార్టిలేజ్ అనే మెత్తటి పదార్థం ఏదైతే ఉంటుందో అది షాక్ అబ్జార్బింగ్ మెకానిజం లాగా, లైక్ వెహికల్స్లో ఎలా ఉంటుందో షాక్ అబ్జార్బ్స్, సేమ్ మన జాయింట్స్లో కూడా ఈ కార్టిలేజ్ అనేది ఆ విధంగా పనిచేస్తుంది. అయితే ఈ కార్టిలేజ్ అనే గుజ్జు ఏదైతే ఉంటుందో అది కొన్ని కారణాల వల్ల తగ్గిపోవడము, దాని ఫంక్షన్ చేసే ఏదైతే పని ఉంటుందో అది లోపించడం జరుగుతుంది. ఎప్పుడైతే కార్టిలేజ్ పని తగ్గిపోతుందో అప్పుడు ఏమవుతుంది అంటే జాయింట్స్కి మధ్యన ర్యాపిడ్ పెరగడం జరుగుతుంది. ఎప్పుడైతే జాయింట్స్ అనేవి ఫ్రిక్షన్కి లోనైతాయో అప్పుడు మనకి ఒక రకమైన ఇబ్బంది కలుగుతుంది, డిస్కంఫర్ట్ కలుగుతుంది. కొన్ని 4 అడుగులు వేసేటప్పుడు ఏదో భారంగా వేసినట్టు అనిపించడము, నడవలేకపోవడము, కొంచెం దూరం నడిచినా కూడా ఇబ్బంది కావడము, ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. కొంతమందికి విషయంలో ఏం చూస్తాము అని అంటే ఎక్యూట్ ఆస్టియో ఆర్థరైటిస్, క్రానిక్ ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్తుంటాం. ఎక్యూట్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మనం కొన్ని రకాల ట్రాకింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కువ ఫిజికల్గా ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి ఎక్కువ దూరం మనము నడకలో పాల్గొన్నప్పుడు ఏమవుతుందంటే టెంపరీగా మనకి ఒక ఆస్టియో ఆర్థరైటిస్ లాంటి లక్షణాలు కనబడుతుంటాయి ఓవర్ యూజ్ ఆఫ్ నీ జాయింట్స్ వల్ల. దీనికి ప్రత్యేకమైన మందులు ఏమీ అవసరం ఉండదు. మనం కొద్ది రోజులు నీస్కి అంటే మోకాలకు రెస్ట్ ఇచ్చి కొంచెము అక్కడ చుట్టూ ఉన్న లిగమెంట్స్, టెండాన్స్, మజిల్స్ ఏవైతే ఉంటాయో అవి స్ట్రెంథన్ అయ్యేటట్టుగా మనం రెస్ట్ తీసుకొని చేసుకుంటే సెల్ఫ్ లిమిటింగ్గా ఇది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అదే క్రానిక్ ఆస్టియో ఆర్థరైటిస్ విషయంలో ఏమవుతుంది అంటే కార్టిలేజ్ ఫంక్షన్ డిస్టర్బ్ జరగడం జరుగుతుంది. కార్టిలేజ్ ఫంక్షన్ డిస్టర్బెన్స్తో పాటు సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది మనకు జాయింట్ మూమెంట్స్కి, మొబిలిటీకి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే కార్టిలేజ్ సైనోవియల్ ఫ్లూయిడ్ డిస్టర్బెన్స్ జరుగుతుందో అప్పుడు కంప్లీట్గా మనకు ఆస్టియో ఆర్థరైటిస్లోకి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. ఇందులో గ్రేడ్స్ ఉంటాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేజ్ అని ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఫస్ట్ స్టేజ్ ఉన్న ఆస్టియో ఆర్థరైటిస్ మనము కొన్ని రకాల మెథడ్స్లో పెయిన్ కిల్లర్స్ వాడడము, ఇంజెక్షన్స్ వాడడము, కొన్ని రకాల థెరపీస్ వాడుతూ దీన్ని యథావిధిగా నడవడం జరుగుతుంటుంది. ఈ పెయిన్ కిల్లర్స్ వీటి వల్ల ఏమవుతుందనంటే మన బ్రెయిన్కి నొప్పి తెలియదు. ఆ నొప్పి తెలియకపోవడం వల్ల మన వాకింగ్ స్టైల్ అనేది యథావిధిగా ఉండడం వల్ల ఫర్దర్గా నీ జాయింట్ డ్యామేజ్ అనేది ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొంచెం నొప్పి ఉన్నా కూడా సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్, హోమియోపతి మెడిసిన్స్ వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు నొప్పి తెలుస్తున్నప్పుడు ఏం చేస్తామంటే మనం జాగ్రత్త పడడము, ఎక్కువ దూరం నడవకుండా రెస్ట్ తీసుకోవడము, మెట్లు ఎక్కాల్సిన ప్లేస్లో ఏవైతే ఉంటాయో అవి అవాయిడ్ చేయడం, ఎత్తుకున్న ప్రదేశాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాటిని స్కిప్ చేయడం, ఇలా మనం కొన్ని జాగ్రత్తలు పాటిస్తుంటాం. అలా కాకుండా నొప్పే తెలియద్దు అని ఇన్స్టెంట్గా తగ్గాలి అనే ప్రయత్నంలోనే చాలామంది నీ రీప్లేస్మెంట్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్కి ఫస్ట్ రీజన్స్ వచ్చేసి ప్రైమరీ కాజ్, సెకండరీ కాజ్ అని ఉంటుంది. ప్రైమరీ కాజ్ వచ్చేసి ఏజ్ రీత్యా 60 నుంచి 70 సంవత్సరాలకి పైబడ్డ వాళ్ళ లోపల సహజంగా ఈ కార్టిలేజ్ ఫంక్షన్ అనేది కోల్పోవడం జరుగుతుంది. అలా వచ్చిన వాళ్ళ లోపల ఎక్కువ మంది నీ రీప్లేస్మెంట్కి వెళ్ళరు. వాళ్ళు ఆ ఏజ్లో కొద్దిగా వాళ్ళ పనులు తగ్గించుకోవడము, అంటే పని ఆటోమేటిక్గా వాళ్ళు రిటైర్ పొజిషన్లో ఉండడం వల్ల వాళ్ళ పనులు తగ్గుతుంటే నీకు కంప్లీట్గా రెస్ట్ దొరుకుతుంది. కాబట్టి వాళ్ళు
దాన్ని మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కొంతమంది విషయంలో ఏమవుతుంది అని అంటే ఈ 35, 40, 45 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళ లోపల ఆస్టియోఆర్థరైటిస్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడము, ఆల్టర్నేట్ థెరపీస్లో వాళ్ళు బ్రెయిన్కి నొప్పి తెలియకుండా ఉండడం వల్ల డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ సెకండరీ కాజెస్ వచ్చేసి కొన్నిసార్లు మనకు అంటే దెబ్బలు తగలడము, ఇంజరీస్ తగలడము, కొన్నిసార్లు సికిల్ సెల్ అనీమియా, హీమోఫీలియా, కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్లో కూడా జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రుమటైడ్ ఆర్థరైటిస్, కొన్ని రకాల మెటబాలిక్ డిజార్డర్స్, యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు, ఇలాంటివి కొన్ని డిసీజెస్కి లోనైనప్పుడు కూడా మనము ఆస్టియోఆర్థరైటిస్ ప్రాబ్లం చూస్తుంటాము. కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే కొంతమంది స్పోర్ట్స్ సైడ్ ఉన్న వాళ్ళు ఏమవుతుంది అంటే వాళ్ళు ఓవర్ యూజ్ ఆఫ్ నీస్, అంటే నీ జాయింట్ని ఓవర్ యూజ్ చేయడం వల్ల కూడా వాళ్ళకి ఎర్లీ నీ ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసమే స్పోర్ట్స్ ఆడే వాళ్ళ లోపల వాళ్ళ ఏజ్ అకార్డింగ్ టు ఏజ్ కార్టిలేజ్ ఫంక్షన్ తగ్గుతుంది కాబట్టి 38 ఇయర్స్కి 35-38 ఇయర్స్కి రిటైర్మెంట్ తీసుకోమని చెప్తూ ఉంటారు. అలా కొంతమంది చేయనప్పుడు వాళ్ళు మళ్ళీ జాగింగ్ ఇలాంటివి చేయడం ద్వారా ఏమవుతుందంటే నీస్ మీద అంటే మోకాల మీద ఒత్తిడి ఏర్పడడం వల్ల కార్టిలేజ్ ఫంక్షన్ అనేది పూర్తిగా డిస్టర్బెన్స్ జరగడం జరుగుతుంది. అది ఫస్ట్ స్టేజ్ నీ ఆస్టియోఆర్థరైటిస్ నుంచి డైరెక్ట్గా 4th స్టేజ్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆస్టియోఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళ లోపల లక్షణాలు ఎలా ఉంటాయి? ఆస్టియోఆర్థరైటిస్ అనే పదంలోనే మనకు అర్థమవుతుంది. ఆర్థరైటిస్ అంటేనే ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు నొప్పి కావడము, నొప్పి ఆ నీ జాయింట్ చుట్టూ స్వెల్లింగ్ ఏర్పడము, టెండర్నెస్ అంటే ఒక రకమైన వాపుకు లోనవ్వడము. ఎప్పుడైతే వాపు, నొప్పి, టెండర్నెస్ ఈ 3 కలిసినప్పుడు ఏమవుతుందంటే జాయింట్ లోపల స్టిఫ్నెస్ పెరుగుతుంటుంది. ఎప్పుడైతే స్టిఫ్నెస్ పెరుగుతుందో అప్పుడు ఏమవుతుందనంటే జాయింట్ యొక్క మొబిలిటీ అనేది రిస్ట్రిక్షన్ జరుగుతుంది. చాలామంది ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది, మేము 4 అడుగులు కరెక్ట్గా మంచం నుంచి దిగినప్పుడు లేవడానికి వేయడానికి ఇబ్బంది పడుతున్నాము అని తరచుగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో దీంతో పాటుగా ఏమవుతుందంటే కొంతమందిలో మెట్లు ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు క్రాక్లింగ్ సౌండ్ అంటే జాయింట్ లోపల కార్టిలేజ్ అరగడం వల్ల ఒక రకమైన సౌండ్ వస్తుంటుంది. ఇది వార్నింగ్ సైన్ అన్నట్టు. ఇలాంటి స్టేజ్లో ఏమవుతుందంటే నీకు కంప్లీట్గా రెస్ట్ ఇస్తూ ఏ యాక్టివిటీ చేయాలి, ఏ యాక్టివిటీ చేయొద్దు, ఎంతవరకు మేము జాయింట్కి రెస్ట్ ఇవ్వాలి అనేవి డాక్టర్ సలహా మేరకు మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది మేల్స్తో మగవాళ్ళతో పోలిస్తే ఫీమేల్స్లో ఎక్కువ కనపడుతుంది. ఎందుకు అనంటే ఫీమేల్స్ కంటిన్యూస్గా నిలబడి కుకింగ్ చేయడము, ఎక్కువ నీ జాయింట్ మీద ఎక్కువ అంటే వాళ్ళకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉండడము, మెనోపాజ్ స్టేజ్లో ఏమవుతుందంటే బరువు పెరగడం జరుగుతుంది, ఈస్ట్రోజన్ పడిపోవడం వల్ల. వీటన్నిటి కారణాల వల్ల వాళ్ళకి ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆస్టియోఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ఫస్ట్ వెయిట్ని మానిటరింగ్ చేసుకోవడం. ఫస్ట్ వెయిట్ తగ్గడం ద్వారా నీస్ మీద అంటే మోకాల మీద ఒత్తిడి తగ్గడం జరుగుతుంది. అదేవిధంగా నీస్ చుట్టూ ఉన్న లిగమెంట్స్, టెండాన్స్, మజిల్స్ స్ట్రెంత్ గురించి ఫస్ట్ నుంచి కొంచెము సెడెంటరీ లైఫ్ ఉన్న వాళ్ళు, కంటిన్యూస్గా సాఫ్ట్వేర్ సైడ్ సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని వర్క్ చేసేవాళ్ళు నీస్కి ఖచ్చితంగా ఒక రకమైన ఎక్సర్సైజ్ లాంటివి ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీగా అవసరం పడుతుంది. సో హోమియోపతిలో చికిత్స విధానం ఎలా ఉంటుందంటే చాలామంది ఆస్టియోఆర్థరైటిస్కి నొప్పి తట్టుకోలేక ఇబ్బంది పడుతూ పెయిన్ కిల్లర్స్ వాడి కిడ్నీస్ రీనల్ ఫెయిల్యూర్ వరకు అంటే కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే వరకు వెళ్తుంది. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు నొప్పుల గోళీలు ఎక్కువ వాడద్దు, కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయంట అంటారు. కానీ చాలామంది ఏం చేస్తుంటారు, మళ్ళీ అవే మెడిసిన్స్ని అవసరానికి వాడుతూ ఉంటారు. అలా కాకుండా కొంచెం రెస్ట్ తీసుకొని సైడ్ ఎఫెక్ట్ లేని హోమియో మెడిసిన్స్ వాడుకోవడం అనేది చాలా ఉత్తమమైన మార్గము. థ్యాంక్ యూ.